రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముకు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువానైనా మాతో మాట్లాడి వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువానైనా ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఏంటండగా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాసీయతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి ప్రభువా నాయన మీ యొక్క పరిపాలన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో ప్రభువా నాయన మీరే మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువా నాయన అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి స్నేహితులు వాళ్ళ కుటుంబాలతో సహా ఒక పాట్లక్ లాగా ఏర్పాటు చేసుకొని అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిష్ వండుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు. రకరకాలుగా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వండుకొని తీసుకొచ్చారు. అక్కడ అందరూ కలిసి సంతోషించడానికి, ఆ తర్వాత రకరకాల ఆహారాలు తిని వాళ్ళు సంతోషించడానికి, అలాగ రోజంతా గడపడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే అందులో ఒక కుటుంబం నుంచి ఒక ఆయన ఏం చేశారంటే ఈ బాగా స్పైసీగా ఉండే చికెన్ వింగ్స్ అవి తయారు చేసుకొని వచ్చాడు. బాగా కారంగా ఉంది. అయితే ఆయన అందరూ ఓపెన్ చేసిస్తూ ఉంటే నేను కొంచెం వెరైటీగా చేసుకొచ్చాను, టేస్ట్ చేయమని ఒక ఆయనకి ఇచ్చాడు. అయితే ఆయన టేస్ట్ చేస్తే చాలా విపరీతమైనటువంటి కారం ఉంది. అది ఆయన తిన్నాడు. వేరే వాళ్ళకి చెప్పొచ్చు కారంగా ఉంది తినకండి అని చెప్పొచ్చు, కానీ ఆయన చాలా కారంగా ఉంది ట్రై చేయొచ్చు
లేకపోతే మీరు కూడా చూడండి అన్నట్లు చెప్పాడు. అయితే అందరూ కారంగా ఉందని తెలుస్తుంది, అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. చివరికి అన్ని డిష్ల కన్నా, అందరు తెచ్చిన ఆహారం కన్నా ఇదే ముందు అయిపోయిందంట. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి సహజంగా మనిషికి ఉన్న లక్షణాల గురించి ఈ యొక్క ఇలస్ట్రేషన్లో మనకు తెలియచ్చు. ఏంటంటే మంచిది కాదని తెలియసిన, లేకపోతే ఇటువంటి అలవాట్లు, లేకపోతే ఇటువంటి పనులు, ఇవన్నీ మంచివి కాదు, లేకపోతే మనకి హాని చేస్తాయి, లేకపోతే మన పద్ధతులు అంటే ఇది సరైన పద్ధతి కాదు అని తెలిసినా సరే మనిషి అటువంటి తప్పుల్నే చేసే స్వభావం ఉంది. ఇది అంటే మనం ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే 18 నుంచి 25 వరకు చూస్తే, మనిషిలో ఆరాధన చేయాలన్నది, దేన్నో ఒకదాన్ని వర్షిప్ చేయాలన్న భావన మనిషిలో ఉంది, దేవుడు ఉంచాడు. కానీ అది సరైన విధంగా మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని మాట కాకుండా సైతాను మాట నమ్మి వలన అటువంటి స్వభావం మనకు కనిపిస్తుంది. దేవుని మాటల కన్నా చెడు ఎక్కువగా గ్రహించుకొని చెడు వైపు వెళ్ళిపోయే అవకాశం మనిషికి ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇక్కడ చూడండి, 18 నుంచి మొదటి అధ్యాయంలో మనం చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ మనం చూస్తే భక్తిహీనత లేకపోతే దుర్నీతి, వీటన్నిటి మీద దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది, దేవునికి ఇష్టం లేదన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూస్తే దేవుని గూర్చి, అంటే దేవుడు తన్ను తాను విశుద్ధపరచుకున్నాడు. ఎలాగంటే ఆయన యొక్క నిత్యశక్తి, ఆయన యొక్క దేవత్వము, ఇవన్నీ కూడా సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వల్ల, అంటే మనం సూర్యుడిని, చంద్రుడిని, లోకాల్లో నక్షత్రాలని, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, లేకపోతే సమస్త జీవరాశిని, ఆ తర్వాత పక్షుల్ని, లేకపోతే ఈ యొక్క ప్లాంట్స్ని, ట్రీస్ని, వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా సృష్టికర్త యొక్క లక్షణాలు మనకు అర్థమవుతాయి. ఆయన ఎంత శక్తి కలిగిన వాడు, ఆయన ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు, ఆయన ఎంత గొప్పవాడు అన్నది దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క అపరిమితమైనటువంటి ఆయన జ్ఞానం, అపరిమితమైనటువంటి ఆయన యొక్క శక్తి, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. కానీ చాలా అంటే మనిషి దేవుణ్ణి ఆరాధించాల్సింది బదులు, దేవుణ్ణి ఆరాధించాల్సిన ఆలోచన రావాల్సింది బదులు మనిషి ఏం చేస్తున్నాడంటే చాలాసార్లు ఈ యొక్క సృష్టిలో ఉన్న సృష్టిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని, వాటిని సృష్టించిన దేవుణ్ణి కాకుండా ఆ సృష్టిని, సూర్యుని చూసి సూర్యుడి దేవుడు అనుకొని, లేకపోతే చంద్రుడి దేవుడు అనుకొని, ఇటువంటి ఆలోచన తీరు ఎక్కువ మందిలో మనకి కనిపిస్తుంది. లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టిని చూసి మనం వాటిని శక్తిని చూసి సృష్టిని కర్తను మనం గమనించకుండా సృష్టిని మనం గొప్ప చేయడం, లేకపోతే సృష్టిని ఆరాధించడం అన్నది మనిషి యొక్క అంటే మనిషి చేసే తప్పుల్లో ఇదొక తప్పు. దీని మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం వస్తుంది. అంటే దేవునికి కోపం తెప్పించే పనులు ఇవి. అంటే సృష్టిని ఆరాధించే పనులు దేవునికి కోపం తెప్పించేవి. చూడండి,
22 చూస్తే, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైపోయారు. అంటే చాలా ఫూల్స్ లాగా, బ్లైండ్ పీపుల్ లాగా ప్రవర్తించే మనస్సు ఉన్నవాళ్ళు ఇటువంటి సృష్టిని ఆరాధించేవాళ్ళు, సృష్టికర్తను కాకుండా. అంటే దేవుణ్ణి కాకుండా మనం దేవుని యొక్క లక్షణాలను అర్థం చేసుకొని దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టిని ఆరాధించి దేవునికి కోపం తెప్పించింది. వారు 23వ వచనం, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిస్వరూపంగా మార్చేశారు. అంటే జంతువుల్ని వాటిని వీటిని పూజించి, లేకపోతే వాటిని ఘనపరిచి, వాటిని హైలైట్ చేసే స్వభావం అన్నది దేవునికి కోపం తెప్పించేది. ఈ హేతువు చేత, అంటే ఈ కారణం వల్ల తమ హృదయములు దురాశలను అనుసరించి తమ శరీరములను, అంటే ఇటువంటి భయంకరమైన ఆలోచనతో ఆరంభమైన ఆలోచన వల్ల చాలా పర్వర్టెడ్ మైండ్స్ అయిపోయినాయి మనుషుల్లో. పర్వర్టెడ్ పీపుల్ ఎక్కువైపోతూ ఉన్నారు. ఇది మనం గమనించుకోవాలంటే దేవుడే ఇటువంటి భ్రష్టత్వానికి, అపవిత్రతకి, డిప్రేవ్డ్ నేచర్కి దేవుడే అప్పగించేసే పరిస్థితి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, అంటే దేవుడు సత్యవంతుడు కానీ దాన్ని అసత్యానికి మార్చేస్తున్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేవాళ్ళు. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఆయనకి ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. ఆయన చూపించింది సత్యమని, ఆయన చూపించిన మార్గమే సత్యమని, అందులోనే నిజమైన జీవితం ఉందని అర్థం చేసుకొని మన ఆలోచన తీరుని, మన పద్ధతుల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయకాల సమయంలో మనం ఆ విధంగా ఆలోచించి అర్థం చేసుకొని, వాక్యాన్ని సరిగ్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు అర్థం చేసుకొని మనం మన జీవితాలని దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మన ఆలోచన తీరుని, మన పద్ధతుల్ని, మన అలవాట్లని, మన పనితీరుని, లేకపోతే మన నడవడికిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇశ్రాయేలీయులతో దేవుడు ఆ యొక్క వాగ్దాన దేశంలో వాళ్ళు జీవించాల్సిన పద్ధతి, వాళ్ళు ఏ విధంగా ఉండాలని ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమునకు వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశంభాగాలను ప్రతిష్ఠలు చేయి, నైవేద్యములు, మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలు, పశువుల్లో గొర్రె మేకలు, తొలిచూరు వాటి తీసుకుని రావాలి. అంటే దేవుడు చెప్పింది చేయాలి. వాక్యంలో దేవుడు ఏ విధంగా ఎటువంటి జీవితం కోరుకుంటున్నాడు అన్నది ఉండాలి. దానికి మనం మన సొంత తెలివితేటలని, సొంత ఆలోచనల్ని పెట్టి దేవుని నుంచి, దేవుని ఆలోచన తీరుని మనం పక్కన అంటే వాక్యానికి మనం ఏదో జోడించి లేకపోతే తీసేసి చేస్తే అది దేవునికి కోపం తెప్పించేది. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాట ఉంది, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. ఇది మనిషి చేసే పని. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ హృదయం మాత్రం చాలా దూరంగా ఉంది. ఈ యొక్క సీజన్లో మనం చూస్తే క్రిస్మస్ అని చాలామంది క్రైస్తవులు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కానీ మనం కొంచెం ఆలోచిస్తే అంటే క్రిస్మస్ అనే పేరుతో, అంటే క్రిస్మస్ అంటే దేవుణ్ణి, యేసు ప్రభు అన్న ఆరాధన అని
మనకు తెలుసు మాస్ అంటే ఆరాధన అని, క్రైస్ట్ అంటే యేసు ప్రభు వారి యొక్క ఆరాధన, క్రిస్మస్ అంటే అని అర్థం చేయాలి. కానీ యేసు ప్రభు వారి ఆరాధన అన్న పేరుతోనే ఈ దేవునికి వ్యతిరేకమైన పనులు చాలా జరుగుతూ ఉంటాయి. మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం చాలాసార్లు చెట్లు అయి పెడతాం, క్రిస్మస్ ట్రీస్ అయి పెడతాం. దానికి అవన్నీ కూడా ఒక పేగన్ రిలీజియస్ ట్రెడిషన్స్ నుంచి వచ్చినవి, అంటే అన్యుల ఆచారాలు, వాళ్ళ పద్ధతుల నుంచి. ఈ సీజన్లోనే చాలా ప్రాంతాల్లో హార్వెస్ట్ ఫెస్టివల్స్ అవి చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మనం చూస్తే ఈ యొక్క క్రిస్మస్ తేదీ కూడా ఆ యొక్క కాలంలోనే ఫిక్స్ చేసి ఉంటారు. అంటే డిసెంబర్ 25న యేసు ప్రభు వారు పుట్టారు అన్నది ఎక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కనిపించదు. ఆ తేదీ అన్నది సెలబ్రేట్ చేయమని కానీ, లేకపోతే ఆ దేవుని పుట్టుకను జ్ఞాపకం చేసుకొని పలానా రోజు సెలబ్రేట్ చేయమని కానీ అలాంటిది ఏం వాక్యంలో కనిపించదు. అంటే అన్ని వాక్యాల్లో ఉండవు, లేకపోతే అలాగని చాలాసార్లు మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఒకవేళ దేవుని ఉద్దేశం, దేవుని యొక్క పుట్టుకను మనం ఆ రోజు అబ్జర్వ్ చేయాలని, అది ఒక పండుగగా మనం చేసుకోవాలని ఒక దేవుని ఉద్దేశం అయితే దేవుడు తప్పకుండా అటువంటిది చెప్పేవాడు. కానీ మనం చూస్తే నూతన నిబంధనలో అటువంటి ఆలోచన తీరలేదు. మొదటి శతాబ్దంలో కూడా మనం చూసినప్పుడు ఆ యొక్క 300 సంవత్సరాల వరకు కూడా మనం చూస్తే ఇటువంటి సెలబ్రేషన్ ఎవరు శిష్యులు కానీ, అపోస్తలులు కానీ ఎవరు చేయలేదు. ఎవరు అటువంటి కార్యక్రమం చేయలేదు. అనుకోవచ్చు అటువంటి సెలబ్రేషన్స్ అప్పుడు లేవు, ఇప్పుడు చేయొచ్చు అని. కానీ అటువంటి సెలబ్రేషన్స్ అప్పుడు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళు బాగా రిచ్ పీపుల్. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ యేసు ప్రభు వారు శిష్యులు కానీ వాళ్ళు కానీ అటువంటిది ఏమీ అబ్జర్వ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈ రోమన్ సామ్రాజ్యం, రోమన్ కింగ్డమ్ అన్నది వచ్చిందో, ఆ అఫీషియల్ రిలీజియన్గా క్రైస్తవ్యాన్ని వాళ్ళు అంగీకరించారో కాన్స్టాంటినోపుల్ టైంలో, అప్పటి నుంచి ఇటువంటి ట్రెడిషన్స్ రోమన్ క్యాలెండర్లో 336వ సంవత్సరం నుంచి ఈ యొక్క క్రిస్మస్ 25వ తారీఖున హాలిడే అన్నది ప్రకటించడం జరిగింది. సో ఆ విధంగా ఇటువంటి హ్యూమన్ ట్రెడిషన్స్ అన్నవి క్రైస్తవ్యంలోకి చొచ్చుకొని పోయినట్లు మనం గమనించవచ్చు. కాబట్టి నిజమైన క్రైస్తవ జీవితం జీవించే విధానంలో ఇటువంటి క్రిస్మస్ అన్న సెలబ్రేషన్ అన్నది మనకి కనిపించదు. మనం ఆలోచించాలి. ఒకవేళ ఆ రోజు ఆరాధించాలనుకుంటే యేసుప్రభు వారిని ఆరాధన అనేది ప్రతిరోజు ఆరాధించాలి. అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ రోజు మనం చేసే పనులు కూడా దేవునికి చాలా వ్యతిరేకమైనవి చాలా చేస్తూ ఉంటాం. ఈ ట్రీస్కి డెకరేట్ చేయడం అవన్నీ మనం చూస్తే దానికి వాళ్ళు ఏదో మనం ఇప్పుడు చెప్పొచ్చు అది జీవానికి గుర్తు, యేసు ప్రభు వారికి గుర్తు, అట్లాంటిది ఏమీ బైబిల్ గ్రంథంలో లేదు. అది పేగన్ పీపుల్ వాళ్ళు హార్వెస్ట్ ఫెస్టివల్లో వాళ్ళకి ట్రీస్ ద్వారా లైఫ్ వస్తుందని అర్థం ఇచ్చే విధంగా వాళ్ళు ట్రీస్ని సెలబ్రేట్ వాటిని వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. అంటే దేవుడిగా లేకపోతే వాటిగా దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ట్రీస్కి ఇచ్చేవాళ్ళు. అటువంటి ట్రెడిషనే ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చేసింది. అది విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఒక ట్రీని తీసుకొచ్చి దాన్ని డెకరేట్ చేసి, అంటే యేసు ప్రభు వారికి బదులుగా, దేవునికి బదులుగా వేరొక దాన్ని అక్కడ సైతాను హ్యాపీగా పెట్టగలిగాడు. ప్రజలు కూడా దానికి ఆకర్షితులు అవుతున్నారు. మన పిల్లలకి, మన తరతరాలకి వాళ్ళకి ఇటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటివి మనం నేర్పిస్తూ ఉన్నాం. ఆ స్టార్లు అవన్నీ కూడా దేవునికి యేసు ప్రభు వారిని ఆరాధించాల్సిన బదులు వాటి వైపు పిల్లలు ఆకర్షింపబడతా ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా దేవునికి
చాలా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి. నిజమైన క్రైస్తవ ఆరాధన అనేది యేసు ప్రభు వారిని ఆరాధించడం అనేది ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆ యొక్క సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు అటువంటి వారి కోసమే దేవుడు వెతుకుతున్నాడు. ఆత్మానుసారమైన జీవితం జీవించే క్రైస్తవులకు గురించి క్రైస్తవుల అటువంటి క్రిస్టియన్స్ కావాలి ఈ రోజుల్లో. ఈ విధమైనటువంటి ట్రెడిషన్స్ చేసేవాళ్ళు కాదు. చూడండి, ఈ ట్రెడిషన్స్ అందరికీ ఇష్టపడతాయి. కేకులు చేయడం, లేకపోతే ఇవన్నీ కూడా పేగన్ ట్రెడిషన్స్. వాళ్ళు కూడా పిండి వంటలు అవి చేసి వాళ్ళ దేవతల ముందు, దేవుళ్ళ ముందు పెట్టి వాటిని ఆరగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటిదే ఈ కేక్ ట్రెడిషన్, లేకపోతే స్టార్స్, లేకపోతే ఈ యొక్క ట్రీస్, ఇవన్నీ కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి. అది అంటే మనం ఇప్పుడు అనుకోవచ్చు ఆ ట్రీ జీవానికి గుర్తు, లేకపోతే స్టార్ వెలుగు, యేసు ప్రభు వారి వెలుగు, అలాంటి ఏమీ సాదృశ్యాలు మనకు కనిపించవు. సో దేవుణ్ణి మనం ఆరాధించాలి, అది ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇలాగ ఫిజికల్గా ఏవో బొమ్మలు, ట్రీస్ అవి పెట్టి ఆరాధించే అటువంటిది క్రైస్తవ జీవన విధానంలో, నూతన నిబంధన క్రైస్తవ జీవితంలో అటువంటివి లేవు. అర్థం చేసుకోవాలి. సో చాలాసార్లు మనం తెలియక ఇటువంటివి చేస్తూ ఉన్నారు అనేక మంది. ఇంకా చూడండి, అలాగ దేవుని నుంచి దూరం చేయడం, దేవునికి బదులుగా వచ్చినవి వాటిల్లో శాంటా క్లాజ్ అనే వ్యక్తి ఆయన చరిత్రలో ఉన్నట్లు కానీ ఎక్కడా లేదు. ఆ వ్యక్తి ఇప్పుడు క్రిస్మస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది యేసు ప్రభు వారు కాదు, శాంటా క్లాజ్ గుర్తొస్తాడు. అంటే చూడండి, స్లోగా సైతాను యేసు ప్రభు వారికి బదులుగా వీటన్నిటిని తీసుకొచ్చి మనుషులను ఆకర్షించి, లేకపోతే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించుకొని, చూడండి ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు బదులుగా శాంటా క్లాజ్ వచ్చేసాడు. యేసు ప్రభు వారికి బదులుగా ట్రీస్, స్టార్స్, డెకరేషన్స్ ఇవన్నీ వచ్చేసినాయి. పిండి వంటలు, లేకపోతే రకరకాలుగా ఆ రోజు ఏదో మనం ఇమోషనల్గా, సైకలాజికల్గా సంతోషపడేటట్లు మనం చేయడం. కానీ ఆలోచించండి, నిజమైన సంతోషం వీటిల్లో ఉండదు. క్రైస్తవ దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషం వీటిలో లేదు. శిష్యులు చెరసాలలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు, సంతోషించారు. అది నిజమైన క్రిస్టియన్ జాయ్ అంటే. దేవుని యొక్క ఆనందం, యేసు ప్రభు వారి యొక్క ఆనందం ఈ బయట మనం చూసే కొత్త బట్టల్లో, పిండి వంటల్లో, లేకపోతే డెకరేషన్స్లో, ట్రీస్లో, స్టార్స్లో, వాటిల్లో మనం పొందుకోవాలని ప్రయత్నిస్తే అది తాత్కాలికంగా ఒకరోజు ఉండిపోయే ఒక సంతోషం లాంటిది. పిల్లలకి అవన్నీ అట్రాక్టబుల్గా ఉండొచ్చు, దానివల్ల మనం మోసం చేస్తున్నాం. అబద్ధం ఆడకూడదని బైబిల్ క్లియర్గా చెప్తుంది. అబద్ధాలు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు కూడా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అందుకే జనరేషన్స్లో నిజంగా యేసు ప్రభు వారిని ఆరాధించే క్రైస్తవులు తగ్గిపోతూ ఉన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మన ఆలోచన తీరుని, మన పద్ధతుల్ని, మన ట్రెడిషన్స్ని మార్చుకోకపోతే చాలా భయంకరమైన పర్యవసానాలు నెక్స్ట్ జనరేషన్స్. ఈ రోజుల్లో చూడండి, చిన్నపిల్లలు అంటే వాళ్ళకి శాంటా క్లాస్ డ్రెస్లు వేసేసి, లేకపోతే ఆ యొక్క వాటన్నిటిని ఈ శాంటా క్లాజ్ అంటే చూడండి, మన ఉదాహరణకి స్పైడర్ మ్యాన్, లేకపోతే ఇటు ఫ్యాంటమ్, ఇలాంటి ఒక క్యారెక్టర్, కార్టూన్ క్యారెక్టర్నే శాంటా క్లాజ్ క్రిస్మస్ దీంట్లోకి తీసుకొచ్చేసారు.
ఒక కార్టూన్ క్యారెక్టర్ పాత రోజుల్లో చిన్నపిల్లల కోసం అని మ్యాగజైన్లో ఒక కార్టూన్ తయారు చేసి వారికి కథలుగా రాస్తూ ఒక స్టోరీ డెవలప్ చేస్తే అది ఆ కార్టూన్ బాగా హిట్ అయిపోవడంతో చిన్నపిల్లలు అందరూ అట్రాక్ట్ అవుతున్నారని ఆ కార్టూన్ క్యారెక్టర్ని అలా పొడిగిస్తూ అటువంటి మ్యాగజైన్స్లో రాసేవాళ్ళు. కోకోకోలా బిజినెస్ కోసం అని ఆ కార్టూన్ క్యారెక్టర్ని వాడుకొని ఆ కోకోకోలా కలర్స్తో ఆ డ్రెస్ ఒకటి తయారు చేసి రెడ్ వైట్తో ఆ శాంటా క్లాజ్ అని సృష్టించి వాళ్ళ వ్యాపారం డెవలప్ చేసుకోవడం కోసం చేసిన వాటిని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చేసారు. వాటిని చూపిస్తూ వ్యాపారం పెంచుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి క్రైస్తవ్యాన్ని వాడుకుంటున్న వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తారు, క్రైస్తవులతో సహా. సో మనం అర్థం చేసుకోవాల్సి క్రైస్తవ్యం అనేది వ్యాపారం కాదు, ఈ లోకానుసారమైనటువంటి ఒక జీవితం కాదు. క్రైస్తవ ఆరాధన అనేది యేసుప్రభువుని ఆరాధించడం అనేది ఇలాగ ట్రీస్ పెట్టో లేకపోతే డెకరేషన్లు పెట్టో కొత్త బట్టలు వేసుకొని చేసేది కాదు. అది ఆత్మతో సత్యంతో ఆరాధించే ఒక ఆరాధన. దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడం ద్వారా, సత్యమైన మార్గంలో నడవడం ద్వారా, నీతిని అనుసరించడం ద్వారా చేసే ఒక ఆరాధించే ఆరాధన. అటువంటి ఆరాధనని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో మనకి అటువంటి జ్ఞానం దేవుడు దయచేయాలని మనం కోరుకుందాం. లేకపోతే మన ఆరాధనలన్నీ ఎంప్టీ వర్షిప్, ఉత్త పెదవులతో ఆరాధించే ఆరాధనలేగానే మిగిలిపోతాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, ఇర్మియా గ్రంథంలో 12వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలాగున మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించాలి. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని మనం ఇంకా చూస్తే 18వ వచనంలో చూడండి, నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు, పిల్లలు కట్టెలు ఏర్చున్నారు, తండ్రులు అగ్నిరాజు పెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. ఇది చూడండి, ఇవి హ్యూమన్ పేగన్ ట్రెడిషన్స్. బట్టల్లో లేకపోతే పిండి వంటలు లేకపోతే ఇటువంటివన్నీ కూడా అలాంటి ట్రెడిషన్స్ క్రైస్తవ్యంలో లేవని మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవం మనం ప్రతిరోజు యేసుప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలని మనం జీవించే జీవితం ద్వారా సెలబ్రేట్ చేయాలి. ఎలాగా అంటే ఆయన మరణం మనం అంటే ప్రతిరోజు సిలువెత్తుకొని యేసుప్రభు వారిని వెంబడించేది క్రైస్తవ జీవితం. అంటే శ్రమల్లో ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా సరే మన సొంత ఆలోచనల్ని, సొంత తలంపుల్ని మనం చంపుకొని, అంటే ఆ సిలువ ప్రతిరోజు ఎత్తుకోవడం అంటే అదే. సొంత తలంపులు, సొంత ఆలోచనల్ని చంపేయాలి, సిలువకు అప్పగించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి ఈ క్రియల్ని మానుకోమంటే మానుకునేది. ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇది నిజమైన ఆరాధన. ఆత్మతో ఆరాధించేది క్రైస్తవ ఆరాధన. శరీరంతో లేకపోతే లోకానుసారమైన పద్ధతులతో ఆరాధించేది కాదు. క్రిస్మస్లో 99% ఈ విధమైనటువంటి ఆరాధనే జరుగుతుంది. కాబట్టి అటువంటిది లేదు క్రైస్తవంలో అని అర్థం చేసుకొని ఉదయకాల సమయంలో అటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, మాకు జ్ఞానం దయచేశారు. ఈ వాక్యం హృదయంలో భద్రపరచమని, సరైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకోవడానికి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు ఈ యొక్క వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.